హే అమిగో, యు నో ద గ్రేట్ ఫెయిల్యూర్ ఆఫ్ చైనా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. శత్రువులు దేశంలోకి రాకూడదని చైనా కొన్ని వందల ఏళ్లు కష్టపడి ఒక పెద్ద గోడని నిర్మించింది. ఇది కొన్ని వేల మైళ్ళ దూరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఆ గోడ కట్టిన 100 ఏళ్లలోనే శత్రువులు 3 సార్లు చైనాలోకి చొరబడ్డారు. ఇక్కడ ఆ భారీ గోడ వీరిని ఆపలేకపోయింది. ఇక్కడ శత్రువులు ఆ గోడని ఎక్కలేదు, అలాగే పగలగొట్టలేదు కూడా. చాలా సింపుల్గా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులకు లంచమిచ్చి చొరబడ్డారు. మెయిన్ గేట్ నుంచే లోపలికి వచ్చారు. ఇక్కడ చైనా వాళ్ళ బలమైన గోడను కట్టడానికి పెట్టిన శ్రద్ధ ఆ గోడను కాపాడే మనుషుల క్యారెక్టర్ మీద పెట్టలేకపోయింది. అందుకే ఇక్కడ అంత పెద్ద కట్టడం కూడా ఒక చిన్న బలహీనత వల్ల ఫెయిల్ అయింది. దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు బయట ఎంత సెక్యూరిటీ ఉన్నా, నీతో ఎంత డబ్బు ఉన్నా, నీ లోపల క్రమశిక్షణ లేకపోతే నువ్వు ఈజీగా ఓడిపోతావు. నీ లోపల ఉన్న బద్ధకం అనే గార్డుకి లంచమిచ్చి మరీ శత్రువు లోపలికి వచ్చేస్తాడు. అందుకే నీ చుట్టూ గోడలను కట్టడం ఆపేయి. నిన్ను నువ్వు బలంగా నిర్మించుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పునాది లేని గోడ ఎంత ఎత్తున్నా కూలిపోవాల్సిందే. నువ్వు నీ బద్ధకాన్ని పెంచి సోమరిపోతూ అవుతావో, లేక నిన్ను నువ్వు ఒక సైనికుడిగా మార్చుకుంటావో నీ ఇష్టం. నువ్వే డిసైడ్ చేసుకో.